కావలి పట్టణంలో స్థానిక వైకుంఠపురంలో మీ సేవను నిర్వహిస్తున్న మురళి అనే వ్యక్తి స్థానిక ఎంఆర్ఓపై ఆరోపణలు చేశారు. తను మీ సేవ కేంద్రాన్ని సీజ్ చేసేందుకు కావలి ఎంఆర్ఓనే కారణమని ఆయన తెలిపారు. అదే నిన్నటి దినం శుక్రవారం కొంతమంది మధ్య వత్తుల చేత 5 లక్షలు ఇస్తే మీ సేవ కేంద్రానికి పర్మిషన్ ఇస్తామని చెప్పడం జరిగిందని వివరించారు. అక్టోబర్ 9వ తారీఖు నా యొక్క షాపుని ఆర్ఐ గారు ఓపెన్ చేసిన తర్వాత నేను నాకు లాగిన్ రానందువల్ల తరువాత రోజు ఎంఆర్ఓని పోయి కలిశాను. ఎంఆర్ఓ నాకు తెలిసిగా చెప్తానన్నాడు. చెప్పిన తర్వాత చాలా కాలం చూసిన తర్వాత 1 నెల చూసిన తర్వాత మధ్య వ్యక్తుల ద్వారా ఎంఆర్ఓతో మాట్లాడిస్తే నా దగ్గర 5 లక్షల దాకా డిమాండ్ చేశారు. నేను ఇవ్వలేనని చెప్పినందువల్ల తర్వాత దాన్ని పక్కన పెట్టేసి డిసెంబర్ 10వ తారీఖు కలెక్టరేట్కి ఆ ఫైల్ పంపించాడు. అంటే అతని దగ్గర 2.5 నెల ఆ ఫైల్ అక్కడే పెట్టుకొని నన్ను ఇబ్బంది పెట్టాడు డబ్బులు ఇవ్వమని. కానీ నేను ఇవ్వలేదు. ఎంఆర్ఓ ఇబ్బంది లేకుండా ఏదో చెప్తున్నాడు. ఆ స్పందనలో పెట్టిన కాడి నుంచి నన్ను ఇంకా బాగా ఇబ్బంది పెడుతుంది. అందువల్ల సోమవారం రాసిన గ్రీవెన్స్లో సోమవారం కనుక ఒకటో గ్రీవెన్స్ కనుక ఉంటే కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో పెట్టదలుచుకొని స్పందనలో జగనన్న చేద్దామన్న కార్యక్రమంలో నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ నేను కలెక్టర్ గారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కావున నాకు తగిన న్యాయం చేయగలరని కోరుతున్నాను. తర్వాత తదుపరి అది అయిపోయిన తర్వాత నాకు ఏపీ సేవ అనే సర్వీస్ని అయితే నిలుపుదల చేయలేదు. మీ సేవ సర్వీస్ ఒక్కదాన్ని నిలుపుదల చేశారు. కానీ మ్యుటేషన్ సర్వీస్ అనేది ఏపీ సేవలోనే ఉంది. అసలు సర్వీస్ అనేది మ్యుటేషన్ ఏపీ సేవలో ఉంది. ఆ తర్వాత నేను అప్లికేషన్ చేసుకుంటూ వస్తుండగా ఒక కస్టమర్ టీచర్ అతను ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ నా దగ్గర తీసుకొచ్చి ఆ క్యాస్ట్ అప్లై చెయ్యి అని అంటే నేను చేశాను. నేను చేసేవరకే నా బాధ్యత. జీవో నెంబర్ 10 ప్రకారం చేసేవరకే నా బాధ్యత. యాక్సెప్ట్ రిజెక్టెడ్ అని అది ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళిన తర్వాత విఆర్ఓ ఫోర్జరీ సంతకం అని చెప్పి నన్ను అతన్ని కస్టమర్ని పిలిపించుకొని కస్టమర్ టీచర్ అయిన వల్ల ఎంఆర్ఓ అతను ఆలోచించుకొని మాధవరెడ్డి గారు ఇతను వెంగళరావు టీచర్ వీళ్ళిద్దరు ఆలోచించుకొని నా సర్వీస్ని కూడా నిలుపుదల చేశారు. నా సర్వీస్ని నిలుపుదల జేసీ గారికి ఆర్డర్స్ పెట్టి సర్వీస్ని ఉన్న సర్వీస్ని కూడా నిలుపుదల చేసి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత షాప్ ఖాళీ చేయమని సామాజిక వర్గం వాళ్ళ రెడ్డి సామాజిక వర్గంలో షాప్లో ఉన్నానని నేను కమ్మవాడిని ఆ షాప్ ఖాళీ చేయించేశారు నా చేత ఎంఆర్ఓ గారు. ఈ విధంగా చేసుకుంటూ నన్ను ఇబ్బందులు పెడుతూ అన్ని విధాల ఇబ్బందులు పెడుతున్నాడు ఎంఆర్ఓ గారు. దీనికి ఎటువంటి చర్యకైనా విజిలెన్స్ అధికారికైనా నేను పూర్తిగా సహకారాలు అందిస్తాను. నా దగ్గర 9 అప్లికేషన్ల తగిన ఆధారాలు పూర్తిగా ఉన్నాయి. అవి ఏ విధంగా చేశారో అదే విధంగా చేసుకుంటూ వచ్చాము. దానికి సంబంధించి ఎటువంటి అధికారి అయినా దీని మీద సర్వే చేసి దీనికి తగిన నా నమస్కారాలు. నేను నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో నివసిస్తున్నాను. నా పేరు మురళీకృష్ణ. నేను 12 సంవత్సరాలుగా నేను నా భార్య రాణి ప్రియాంక ఇద్దరం కలిసి 12 సంవత్సరాలుగా మీ సేవ నిర్వహించుకుంటూ ఉన్నాను. నార్త్ జనతాపేట నుండి నిర్వహిస్తూ ఉండగా మార్చి నెల నందు మీ సేవ నుంచి మ్యుటేషన్ సర్వీస్ని తొలగించి అదే మ్యుటేషన్ సర్వీస్ని ఏపీ సేవకు మార్చగలిగింది చేసిన గవర్నమెంట్. అప్పటి నుంచి ఏప్రిల్ నుంచి నేను సర్వీస్ చేయడం మొదలుపెట్టాను. మే నెలలో కావలి అర్బన్కు చెందిన లేఅవుట్లకు సంబంధించిన 9 అప్లికేషన్లు ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళు మాట్లాడించి నా దగ్గర 9 అప్లికేషన్లు చేయించారు. ఆ 9 అప్లికేషన్లకు సంబంధించిన అడంగల్ కానీ 1B కానీ అన్నీ ఎంఆర్ఓ గారు మాధవరెడ్డి సార్ రిలీజ్ చేసినారు. అవి రిలీజ్ చేసిన తర్వాత జూన్ నెల 1వ తారీఖున చెన్నాయపాలెం గ్రామానికి చెందిన కొంతమంది రైతులను ఏఎంసీ చైర్మన్ సన్నిపోయిన ప్రసాద్ యాదవ్ నా దగ్గరికి తీసుకొచ్చి ఎంఆర్ఓ గారు ఆఫీస్ నుంచి ఈ అప్లికేషన్ కూడా అదే విధంగా చేయించుకోమన్నారు. అంటే అదే విధంగా అంటే అప్లికేషన్ చేసేటప్పుడు ఆ రైతుకి దగ్గర ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేకపోతే ఫేక్ నెంబర్ వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చి దాంట్లో అప్లై చేసిన తర్వాత ఆ నెంబరు వీళ్ళకి సంబంధించింది కాదు. అదే విధంగా చేసిన 9 అప్లికేషన్లు ఏమో ఎంఆర్ఓ గారు యాక్సెప్ట్ చేశారు. మే నెలలో చేసి తర్వాత జూన్ నెలలో నేను చేసిన 16 మంది రైతులు నా కాడ తీసుకొచ్చి
నా దగ్గర అప్లై చేసిన అప్లికేషన్లు కూడా అదే విధంగా జరిగినాయి. తర్వాత ఎంఆర్ఓ గారు 1వ తారీఖు నుంచి చేసి 21వ తారీఖు నా షాప్ దగ్గరికి వచ్చి నా షాప్ని సీజ్ చేసి నా మీద కుటుంబంలో ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత నేను దాని ఇబ్బందులు పడుతూ వస్తూ ఉండగా నేను హైకోర్టుని ఆశ్రయించాను. హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత ఇది ఎంఆర్ఓకి సంబంధం లేని ఇష్యూ, ఎంఆర్ఓకి అధికారాలు లేవు అని చెప్పి కేసును డిస్మిస్ చేసి నాకు ఆర్డర్స్ ఇచ్చారు. ఆర్డర్ తీసుకొని వచ్చి ఎంఆర్ఓకి చూపిస్తే ఎంఆర్ఓ మాధవరెడ్డి గారు నీకు నాకు హక్కు లేదు, నేను చేసేది చేస్తాను, నువ్వు చూసుకున్నావు కదా అన్నాడు. సరేనని చెప్పి నేను చూసిన తర్వాత 4వ తారీఖు ఆర్డర్ వస్తే 9వ తారీఖు ఆర్ఎస్ శివాసార్ నా దగ్గరకు వచ్చి ఆ షాప్ను ఓపెన్ చేసి పంచనామా చేసి నీకు అన్ని అర్హతలు ఇస్తున్నానని చెప్పి నా దగ్గర సంతకాలు పెట్టించుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరుసటి రోజు నేను మీ సేవ లాగిన్ చేస్తే మీ సేవ బ్లాక్లో ఉంది. దేనికి ఉందని ఎంఆర్ఓ గారిని పోయి ప్రశ్నిస్తే నా ఇష్టం లేదు, నాకు చెప్పేది నేను చేయగల, నేను చేస్తాను, చూసుకోపో అన్నాడు. దానికి సంబంధించి మధ్యలో కొంతమంది నా దగ్గర మనీ కూడా ఇవ్వాలి అని చేశారు. నా పరిస్థితి ఏంటంటే బయట ఉండి కోర్టులో పెట్టుకొని కోర్టులో కేసు తెచ్చుకునేటప్పటికి నేను బాగా ఇబ్బందుల్లో పడిపోయాను.